టాబ్లెట్తో రిలీఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇమాజిన్ ఆ టాబ్లెటే మనకి ప్రాబ్లం తీసుకొస్తే ఎలా ఉంటుందో చెప్పండి. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో 1 crore వర్త్ ఫేక్ మెడిసిన్స్ని సీజ్ చేశారు. అండ్ ఆగ్రాలో ఒక ఫేక్ మెడిసిన్స్ ఫ్యాక్టరీ బర్స్ట్ అయింది. అందులో 8 crores వర్త్ ఫేక్ మెడిసిన్స్ ఉన్నాయట. అండ్ ఢిల్లీలో ఫేక్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఒక గ్యాంగ్ ని పట్టుకున్నారట. చూడటానికి అవి పెయిన్ కిల్లర్స్ లాగా, యాంటీబయాటిక్స్ లాగా ఉంటాయి, బట్ లోపల పౌడర్, స్టార్చ్ ఇంకా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయట. అసలు మన ట్రస్ట్ ని యూజ్ చేసుకుని మన హెల్త్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఒక ఫీవర్ వచ్చింది అని చెప్పేసి మనం ఒక మెడిసిన్ తీసుకుంటాం, కానీ దానివల్ల కండిషన్ ఇంకా వర్స్ట్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా మన పేరెంట్స్ అందరికీ రిస్కే కదా. సో మన ఆరోగ్యం పట్ల మనమే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చిన్న చిన్నవి పాటిస్తే మనకి హెల్ప్ అవ్వచ్చు. లైక్ ట్రస్టెడ్ ఫార్మసీస్ నుంచే పర్చేస్ చేయండి మెడిసిన్స్ అనేది. అండ్ ఆ ప్యాకింగ్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, బ్యాచ్ నెంబర్ ఏంటి, వాటిపై ఒక లుక్ వేయండి. అండ్ కాస్ట్ మరీ తక్కువకి వస్తే జస్ట్ ఎందుకైనా మంచిది ఒక డౌట్ అడగండి, ఓకేనా. చిన్న చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా మనం తీసుకోవాల్సిందే. ఫేక్ మెడిసిన్స్ కి రెడ్ సిగ్నల్ వేద్దాం అండ్ అవేర్నెస్ కి గ్రీన్ సిగ్నల్ వేద్దాం. వీలైతే ఈ వీడియో మీ వాళ్ళతో షేర్ చేయండి.